ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టోరీ ఏంటి? తెరీ మూవీ సెంటిమెంట్ ఈ మూవీలో ఉంటుందా లేదా? హరీష్ శంకర్ ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? టేజర్తోనే దుమ్ము లేపుతున్న మూవీ అసలు ట్విస్ట్ ఎప్పుడు రివీల్ కాబోతోంది? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన తెరి రీమేక్గా ఈ చిత్రం ఉండబోతోందనేది మొదట్లోనే తెలిసిపోయింది. అయితే మేకర్స్ ఆ విషయాన్ని ఎక్కువగా హైలైట్ చేయలేదు. రీమేక్ అయినప్పటికీ మునుపెన్నడూ చూడని సినిమాలా ఉంటుందని దర్శకుడు ట్విస్ట్ ఇచ్చాడు. హైదరాబాద్ పాత బస్తీ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇప్పటి వరకు 2 సార్లు గ్లింప్స్ రిలీజ్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా యాక్షన్, ఎలివేషన్ డైలాగ్స్తో గ్లింప్స్ వదిలారు. దీనికి కూడా ఊహించని స్థాయిలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 14 గంటల్లో 2.4 మిలియన్ వ్యూస్ గ్లింప్స్కి వచ్చాయి. దీన్ని బట్టి అభిమానులు ఆయన్ను వెండి తెరపై ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తెరీ మూవీలో కూతురు సెంటిమెంట్ మెయిన్ పాయింట్గా ఉంటుంది. కూతురు కోసం పోలీసు ఉద్యోగాన్ని ఆ సినిమాలో విజయ్ వదిలేస్తాడు. మళ్లీ కూతుర్ని కాపాడుకోవడం కోసమే విలన్స్కు ఎదురెళ్తాడు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన 2 గ్లింప్సుల్లో కూతురు క్యారెక్టర్ని ఎక్కడ కూడా హైలైట్ చేయలేదు. రీమేక్ కథలను తనదైన కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో హరీష్ శంకర్ దిట్ట. గతంలో పవన్తో చేసిన గబ్బర్ సింగ్ హిందీ దబాంగ్కి రీమేక్ అయినా ఆ ఛాయలు లేకుండా తనదైన స్క్రీన్ ప్లేతో సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే గద్దలకొండ గణేష్ తమిళ హిట్ మూవీ జిగర్తాండకి రీమేక్ అయిన ప్యూర్ కమర్షియల్ మూవీగా హరీష్ శంకర్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో కూడా హరీష్ శంకర్ అలాంటి మ్యాజిక్ ఏమైనా చేయబోతున్నాడా అనే ఆలోచన సినీ విశ్లేషకుల నుంచి వస్తోంది. ఈ సినిమాలో పవన్ గాజు గ్లాస్పై చెప్పిన డైలాగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి.